నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మస్తాన్ సాయి వాస్తవానికి ఈ నీచుడి గురించి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు భావించలేదు. మనసాక్షికి ఇష్టం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాను అంటే, కనీసం కొంతమందికైనా కనువిప్పు కలుగుతుందని. సమాజంలో అకృత్యాలు జరుగుతున్నప్పుడు మౌనంగా కూర్చోవటం ప్రమాదకరమని భావించి కాస్తంత నా సిద్ధాంతాలను ప్రక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమానికి కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పేరు ఉచ్చరించడానికే నాకు నిజంగా అసహ్యంగా ఉంది. ఎందుకంటే వాడి గురించి తెలిసిన తర్వాత. మస్తాన్ సాయి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ జులాయి, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కసాయి, వాడే మస్తాన్ సాయి. వాడి తాలూకు ప్రవర్తన ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో ఈ మధ్య దొరికిన వాడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సమాచారం అంతా సేకరించారు పోలీసులు. హార్డ్ డిస్క్లో కొన్ని దృశ్యాలు చూస్తే, కొన్ని వీడియోలు చూస్తే పోలీసులు కూడా భయపడిపోతున్నారు, ఆశ్చర్యపడిపోతున్నారు. అంత వికృతంగా ఆడళ్ళ జీవితాలతో ఈ నీచుడు, వీడి బృందం ఆడుకున్న దాఖలాలు భయపెట్టేస్తున్నాయి. సమాజం ఎటువైపు వెళ్తుంది, మనం ఏం చేస్తున్నామో. నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరిక అమానుష సంఘటనలు చూస్తూ ఉంటే ఊరుకునే ఉందామా? మనమైనా కాస్తంత జాగ్రత్త వహించాలని జనాలకు చెబుదామా అనిపించింది. అందువల్లనే ఇది నేను చేస్తున్నాను. వాడు వాస్తవానికి ఒక డ్రగ్ పెడ్లర్. ఎక్కడెక్కడి నుంచి డ్రగ్గులు తీసుకొస్తాడో రకరకాల వ్యక్తులకి వాటిని విక్రయిస్తాడు, అలవాటు చేస్తాడు. ఇక మహిళల విషయంలోకి వచ్చేసరికి వాడు సోషల్ మీడియాని పూర్తిగా వాడుకుంటున్నాడు. ఆ ప్లాట్ఫామ్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుంటాడు. ముఖ్యంగా యంగ్ పోస్ట్ గర్ల్స్తో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వాళ్ళను వాడు ఎంపిక చేసుకుంటాడు. ప్రేమ అంటాడు, ఆ తర్వాత మెల్లగా ముగ్గులోకి దింపుతాడు. పార్టీలు అంటాడు, హోటల్కి తీసుకెళ్తాడు, రూములు బుక్ చేస్తాడు. అక్కడ వాళ్ళు చేస్తున్న ప్రైవేట్ యాక్టివిటీని రహస్య కెమెరాలతో రికార్డ్ చేస్తాడు. అది ఇల్లైనా, హోటల్ గదైనా, పబ్ అయినా, క్లబ్ అయినా, వాడికి అన్నీ ఒకటే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, పోలీసులు వాడి ఇంట్లో రైడ్ చేసి బెడ్రూమ్లో చూస్తే బెడ్రూమ్లో అన్ని వైపులా రహస్య కెమెరాలు ఫిక్స్ చేసి ఉన్నాయట. అంటే వాడు భార్యతో కూడా అలాంటి వీడియోలు తీసాడేమో తెలియదు, కానీ మొత్తానికి ఆడవాళ్ళనందరినీ అన్యాయం చేస్తున్నాడు. ఒక్కటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది అమ్మాయిలతో వాడు చేసిన శృంగార క్రీడను వీడియోలుగా తీసి మళ్ళీ వాళ్ళకే చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేసి ఆ వీడియోల్ని విదేశీయాల్లో ఉన్న పోర్న్ సైట్స్కి అమ్మేస్తున్నాడు. అస్సలు సమాజం అంతా ఆశ్చర్యపోవడంతో కాదు, అసహించుకునే దశ వాడు. ఎందుకు అమ్మాయిలు వాడి ట్రాప్లో పడుతున్నారు? కనీసం మీడియా అవగాహన లేదా? మీడియాలో ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారాలు ఇస్తూనే ఉన్నారు. అటు ప్రత్యక్ష మాధ్యమాల్లో, అంటే ప్రధాన స్రవంతి మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా వాకులు చెవాకులు అడ్డదిడ్డమైన కంటెంట్ వస్తున్నా కూడా జాగ్రత్త తీసుకోండి అని చెప్పే సమాచారాన్ని కూడా ఈ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇవన్నీ ఈ ట్రాప్లో పడుతున్న అమ్మాయిలు చూడరా? పోనీ వాళ్ళ పేరెంట్స్ చూడరా? ఏమో వాళ్ళ తాలూకు ఇష్టాలు ఎలా ఉంటే తెలియదు, కానీ మొత్తానికి వాడు ఉచ్చులో అయితే పడిపోతున్నాడు. ఈ మస్తాన్ సాయి అనేవాడు ఎంత టెక్నికల్గా ఈ ఇష్యూని చేస్తాడంటే, వాడు ఎక్కడ దొరకకుండా ఇవన్నీ చేస్తుంటాడు. అంటే ముఖానికి మాస్క్ వేసుకొని ఈ ఫిల్మ్స్ అన్నీ తీస్తూ ఉంటాడు. మహిళకు మాత్రం పూర్తిగా అన్నీ కనిపించేలాగా చేస్తాడు. వాడు మాత్రం ముఖం మూసేసుకుని చేస్తాడు.
అందువల్ల వాడిని కనిపెట్టడం కొంత కష్టం అవుతుంది. కానీ ఇంకొక సమాచారం కూడా మన దగ్గర ఉంది. వాడు ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు ఇలాంటి సంఘటనలు. ఎవరో ఒకరు కేసు పెడతారు కదా అనుమానం వచ్చి, డబ్బులు గుంజుతున్నప్పుడు, లేకపోతే మీ భర్తకు చెప్తాను అని చెప్పినప్పుడు, లేకపోతే మీ పేరెంట్స్కి తెలియజేస్తాను, మీ ప్రొఫెసర్కి తెలియజేస్తాను అని చెప్పినప్పుడు కొంతమంది భయపడిపోతారు కదా. అలాంటి వాళ్ళను చంపేస్తాను మాట్లాడితే అని బెదిరింపులు కూడా వాడు చేస్తున్నాడు. అయినా ఇంకా అమ్మాయిలు వాడి ట్రాప్లో పడుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడో ఒక చోట మనం అంటాం కదా, పాప పుణ్యాలు నమ్మం, కానీ పాపం పండుతుంది, ఆ తర్వాతే అది అంతా బయటపడుతుంది అన్నారు కదా. అదే జరిగింది ఇక్కడ. ఎవరి వల్ల జరిగింది? కట్ చేస్తే లావణ్య అనే పేరు వినే ఉంటారు మీరు. ఆ మధ్యకాలంలో వర్ధమాన యాక్టర్ కూడా ఉన్నారు కదా పాపం, రాజ్ తరుణ్ అని. ఆ రాజ్ తరుణ్తో ప్రేమలో పడ్డానని, అతన్ని పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు అతను మంచి పేరు సంపాదించుకుని డబ్బులు సంపాదించుకున్న తర్వాత తనను పట్టించుకోవటం లేదని, తను వదిలేశాడని వాడుకుని లాంటి భాషను వాడి ఆవిడ వార్తల్లోకి ఎక్కింది. రకరకాల వాదోపోదాలు జరిగినాయి. రాజ్ తరుణ్ ఖండించాడు, వాడి ఫ్రెండ్స్ ఖండించారు. ఇలాగే ఈ అమ్మాయి పక్కన కొంతమంది మాట్లాడారు. అల్టిమేట్లీ ఆ కథ అలాగా సద్దుమడిగింది అనుకుంటున్న నేపథ్యంలో సడన్గా మళ్ళీ లావణ్య వార్తల్లోకి వచ్చింది. లావణ్య మస్తాన్ సాయి రాసక్రీడల్లో కూడా లావణ్య పట్టుపడిపోయింది. ఇంత తెలివిగల ఆవిడ రాజ్ తరుణ్ విషయంలో అనేక అంశాలు మాట్లాడి, పోలీస్ కనెక్షన్లు నాకున్నాయి, నేను అంతా ప్రూవ్ చేస్తానని చెప్పిన ఆవిడ ఈ మస్తాన్ సాయి గాడి వలలో ఎలా పడింది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కాకుంటే ఆవిడ కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ 2002లో మస్తాన్ సాయితో తనకు పరిచయం అయిందట. పరిచయం అయిన తర్వాత వాడు తెలుసు కదా, వాడు వగలిపోతాడు. అసలు ప్రేమ అంటే ఇదే, అసలు వాత్సల్యం అంటే ఇదే అన్నంతగా వాడు యాక్ట్ చేస్తాడు. సో దానికి అందరూ లొంగిపోతారు. తన సోదరి పెళ్ళి అవుతుందని అని లావణ్యను ఆహ్వానించారు. వాళ్ళు రాజ్ తరుణ్ కూడా వెళ్ళాడంట అక్కడికి 2002లో. వెళ్ళినప్పుడు మామూలే పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో మెల్లగా డ్రగ్స్ని సేవింపజేస్తాడు. సేవింపజేసిన తర్వాత శయనింపజేస్తున్నాడు వాడు. చేసి దాన్ని రహస్యంగా వీడియోలు తీస్తున్నాడు. కాకపోతే అప్పుడు అందరూ చాలా సందడిగా సంతోషంగా ఉన్నారు. ఏంటి, ఇది ఒక లగ్జరియస్ అకేషను, మనం అందరం ఆ మాత్రం కొంచెం రుచి చూస్తే ఏం కాదులే అనే దానికి అందరూ అలవాటు పెడతారు. చెల్తా అంటే సాధారణంగా ఇలా జరుగుతుంది కదా, మనం చేస్తే తప్పేంటి అనే ధోరణిలో వాళ్ళు తీసుకున్నారు తప్ప, ఎంత సీరియస్గా వాడు కెమెరాలు ఫిక్స్ చేసి మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ మనకే చూపించి మననే బెదిరించి మన ద్వారా డబ్బుల్లాగి బ్లాక్మెయిల్ చేస్తాడని, పేరెంట్స్కి పంపిస్తాడని ఊహించరు కదా. అలాగే ఆ విషయంలో లావణ్య అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత లావణ్యతో కంటిన్యూ చేస్తూ మాట్లాడుతూ, అవును ఆ రోజు మనం పలానా రూమ్లో ఉన్నాం కదా, అప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన ఆ సంఘటన ఉంది కదా, అది నేను ఎందుకైనా మంచిది రికార్డ్ చేశాను నవ్వుతూ చెప్తాడు. రికార్డ్ చేసావా? అవును రికార్డ్ చేశా, అది మన దగ్గర ఉంది అన్నట్టు. లావణ్య ఒక 10 లక్షలు సర్దుతావా? 10 లక్షల రూపాయలు నా దగ్గర ఎక్కడన్నా? అదే నేను కనుక ఈ వీడియో అమ్మేస్తే నాకు ₹1,00,00,000 వస్తాయి, అది చేయమంటావా ఇది చేయమంటావా? ఇది బెదిరింపు. ఆవిడ షాక్ తింది. ఏదో సరదా కోసం వెళ్ళాము, ఆ ఒక్కరోజు అలా గడిచిపోయిందిలే, మతిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకే తెలియదు అని సమర్థించుకుందామని ఆవిడ ప్రయత్నించింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, నన్ను నువ్వు రికార్డ్ చేసావా అని అడిగినప్పుడు, పిచ్చిదానా నిన్నేంటి, మన దగ్గర చాలా ఉన్నాయి అని చెప్పి వాడు కొన్ని పేర్లు చెప్పినప్పుడు లావణ్య షాక్ తింది. అమ్మ ఎంత భయంకరమైన నెట్వర్క్ ఉందా వీడికి అని చెప్పి. వాడిని అప్పుడప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినప్పుడల్లా కొన్ని రోజుల్లోనే మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు. బెయిల్ ఎలా వస్తుందో వాడికి, పోలీసులు వాడిని ఎలా వదిలేస్తున్నారు అనే దాన్ని కనుక ఇంకొంచెం లోతుగా మనం పరిశీలించి, నేను చాలా ఈ ఎపిసోడ్ చేయడానికి చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. ఏంటి అసలు ఎక్కడ ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయి అని దాని గురించి. వాడికి పోలీసులతో లింకులు ఉన్నాయి. ఇలాంటి వీడియోలని పోలీసులు కూడా వాడు ఇస్తాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అంటే ఆనందం పొందుతారు కదా. అందువల్ల వీడి పట్ల వాళ్ళకి కోపం అయితే లేదు, వీడు మనకి హెల్ప్ చేస్తున్నాడు కదా అని. లేకపోతే ఈ దందాలో కొంతమందిని భాగస్వాములుగా కూడా చేసుకున్నాడు, అందువల్లనే వాడు ఎలాగోలాగా బయటకు వచ్చేస్తున్నాడు అని చెప్పి ఒక వాదన కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది కదా, ఆ దర్యాప్తు జరిగిన దాంట్లో చెప్తాను. ఎట్టకేలకు వాడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు. దాంతోపాటు ఇంకా కొన్ని పేర్లు కూడా వచ్చినాయి. లావణ్య కొన్ని పేర్లు చెప్పింది. శేఖర్ భాష అని ఒక పేరు చెప్పింది. అతను ఆర్జేగా
పాపులరు. అలాగే బిగ్ బాస్లో కూడా వాడు పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఆ మధ్యకాలంలో చాలా సంఘటనలతో జానీ మాస్టర్ కేసులో కానీ అలాంటి కేసులు వాడు బయటకు వచ్చాడు. ఇప్పుడు వాడు ఒక పాపులర్ వాడు ఏమనాలో పాపులర్ సెలబ్రిటీ అనాలో లేకపోతే ఇలాంటి సంఘటనల్లో కూడా భాగస్వామ్య అనాలో తెలియదు, కానీ మొత్తానికి వాడు కూడా ఉన్నాడు. అలాగే భక్తుల ప్రభాకర్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు. ఇలాగ రకరకాల పేర్లు చెప్పింది. వీళ్ళందరూ దందా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పింది. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఎలాగోలాగా మొత్తానికి మస్తాన్ సాయిని ముగ్గులో పెట్టి ఫోన్ ద్వారా మాట్లాడి మెల్లగా వాడి సమాచారం అంతా సేకరించి వాడు చేసిన ఈ వీడియోలన్నీ ఎక్కడ పెట్టాడో కనుక్కునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయి సక్సెస్ అయింది, లావణ్య సక్సెస్ అయింది. ఎక్కడ దాచాడో తెలుసుకుని ఇంటికి వెళ్ళి మొత్తానికి వాడు లేనప్పుడు లేకపోతే ఎలాగో మొత్తానికి అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా హార్డ్ డిస్క్ లాగేసుకుని దాంట్లో తీసుకొచ్చి అది పోలీసులకి ఇచ్చి అమ్మయ్య పని అయిపోయిందని చూస్తే 300 వీడియోలు, 300 వివిధ రకాల అమ్మాయిల్ని వాడు మోసం చేసి తీసిన ఆ చిత్రాలు దాంట్లో ఉన్నట్టు కనుక్కొని పోలీసులు షాక్ తిన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పోనీ ఒక 10 మంది అయిపోయిన తర్వాత వాడికి విసుగు రావాలా? ఒక 100 మంది అయిన తర్వాత వాడికి బోరు కొట్టాలా? లేకపోతే ఈలోపే అమ్మాయిలు తెలుసుకుని వాడి విషయాన్ని బయట పెట్టాలా? ఏంటి మరి, ఎందుకు జరిగింది ఇంతవరకు, ఇక్కడ దాకా ఎలా వచ్చింది అని చెప్పి వాడన్నా. ఈలోపు శేఖర్ సాయి ఏంటి అసలు, శేఖర్ భాష ఏంటి, వాడి సంగతి ఏంటి కనుక్కుందామని కొంతమంది మీడియా మిత్రులు శేఖర్ భాషను కలిశారు. ఏంటి ఇలా అవన్నీ చెప్తున్న దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా, తనకేం లేదట, తను సొద్దుపోస్తట కదా, ఆవిడకి ఏం తెలియదట కదా, మొత్తం మస్తాన్ సాయి చేసేటట్టు కదా అంటే వాడు విచిత్రమైన ఒక నవ్వు నవ్వి, సార్ అస్సలు కల్పరేట్ ఆవిడేనండి, ఆవిడే మొత్తం మస్తాన్ సాయితో చేస్తుందండి. మస్తాన్ సాయి ఎప్పటి నుంచో చేస్తున్నాడు, బట్ ఆవిడ పరిచయం అయ్యి దాదాపు 2-3 ఏళ్ళు అవుతుంది కదా, ఆ 2-3 ఏళ్ళ నుంచే వాడు ఇంకా విజృంభించడం మొదలుపెట్టాడు. ఆవిడ డ్రగ్స్ తీసుకొస్తుంది, డ్రగ్స్ తీసుకురావడం కోసం విదేశాలకు వెళ్తుంది, విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళా సొంత ప్రాంతానికి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్లో రాకుండా ట్రైన్లో వస్తుంది. విజయవాడలో ఎక్కడ దిగేసి ట్రైన్ ఎక్కుతుంది. ఎందువల్ల? లేకపోతే ఢిల్లీ నుంచి ట్రైన్లో వస్తుంది. ఎందువల్ల అంటే ఫ్లైట్లో అయితే హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్లో నిఘా ఎక్కువ ఉంటుంది, పట్టుకుంటారు కనుక ట్రైన్లో వస్తుంది. అలా వచ్చినప్పుడే పోలీసులు తనిఖీ చేయాలి, ఆ సమాచారం లీక్ అయింది పోలీసులకి. దాన్ని తనిఖీ చేయాలని ప్రయత్నించినప్పుడు పోలీసులతో వాదానికి దిగింది. మీరెవరు, నా ప్రైవసీ లేక మీరు అడ్డు వస్తున్నారు, నా సామాన్లు వెతకడానికి వీల్లేదు అని చెప్పి చాలా పెద్ద గందరగోళం చేసింది. తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. తద్వారా ఆవిడని అరెస్ట్ చేశారు. 45 days చెంచులు జైల్లో కూడా పెట్టారు. అది ఆవిడ చరిత్ర. ఆవిడ చెప్తే మీరు ఎలా నమ్ముతున్నారని మీడియాకు వాడు ఎదురు ప్రశ్నలు వేశారు. ఏంటిది అని చెప్తే మీరు నమ్మట్లేదా? అయితే నా దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి చూడండి అని చెప్పి కొన్ని ఆడియోలు, కొన్ని వీడియోలు మీడియాకి ఇచ్చాడు. అవి మనం కూడా చూసాం సంపాదించి. దాంట్లో లావణ్య ఏం తక్కువ కాదు, ఆవిడ కూడా చాలా ఇలాంటి వ్యవహారాల్లో ఉండదు. అంటే బహుశా ఆవిడ మాట్లాడుతున్నప్పుడు డ్రగ్ తీసుకుని మాట్లాడిందేమో అనే అనుమానం కూడా మనకు వస్తుంది. ఆవిడ చాలా హస్కీగా అవతల వ్యక్తిని రెచ్చగొట్టేలాగా ఒక పోలీస్ ఆఫీసర్తో ఆవిడ మాట్లాడిన సన్నివేశం కూడా పచ్చి వర్డ్స్, మనం ఏ పదాలనైతే పదాలు పలకకూడదో అలాంటి పదాలతో ఆవిడ మాట్లాడుతూ అంటే ఆల్మోస్ట్ ఒక అవస్థలో ఏదో అవస్థలో ఆవిడ నుండి మాట్లాడుతున్నట్టు ఒక వీడియో వచ్చింది. అలాగే ఆడియోలో అయితే ఇంకాస్త రెట్టించి ఏదో భంగిమల గురించి రకరకాల అన్ని అంశాల గురించి ఆవిడ మాట్లాడింది. శేఖర్ భాష రిలీజ్ చేశాడు లావణ్య గురించి. ఏమిటిది అసలు? లావణ్య పోలీసులకు ఇచ్చిన హార్డ్ డిస్క్ వల్ల కొంత మేరకు ఈ కేసులో పురోగతి రాబోతుంది. డెఫినెట్గా ఈ కసాయి లాంటి సాయిగాడు దొరికాడు, వాడిని వేసాం లోపల. అంటే ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటంటే, ఈ వీడియోలోని తీసుకుని కేవలం వాడు హార్డ్ డిస్క్లోనే ఉంచాడా, ఏమైనా అంతర్జాతీయంగా ఉన్న పోర్న్ సైట్స్ బోర్డు ఉన్నాయి కదా, లక్షల్లో ఉన్నాయి పోర్న్ సైట్స్, ఆ సైట్స్కి ఏమన్నా అమ్మేశాడా? తద్వారా ఈ క్రీడలు అంతర్జాతీయం అవ్వబోతున్నాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఆ కోణంలోనే వాడిని ఇంటరాగేట్ చేస్తున్నారు. వాడు బహుశా మొత్తానికి అడ్రస్లు చెప్పే ఆస్కారం ఉంది. ఇదంతా ఎంత భయంకరమైన నెట్వర్క్ లాగా నడుస్తున్నప్పుడు పోలీసుల యంత్రాంగం ఏం చేస్తుంది? వాడు ఎంతమందిని ట్రాప్ చేస్తున్నప్పుడు కనీసం ఎవరో ఒకరైనా లీక్ చేయాలి కదా. పదే హోటల్కి వెళ్తున్నప్పుడు ఆ హోటల్ అంటే ఎక్కడికొక్కడ వాడు ముడుపులు చెల్లించి మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. క్లబ్లోకి వెళ్ళినా డబ్బులు ఇచ్చేస్తాడు మేనేజర్కో లేకపోతే ఎవరికో. ఒక రూమ్ సపరేట్గా బుక్ చేసుకుంటూ ఆ బుల్కి వెళ్ళిన తర్వాత 2-3 వీడియోలు తీసేస్తాడు.
మొత్తం కలా పెట్టేశాడు మొత్తం. వాడు ఎంత నీచుడంటే, ఈ హార్డ్ డిస్క్ తెచ్చేసాను కదా, అయిపోయింది సాయిగడి పని అని ఆవిడ చప్పట్లు కొట్టుకునే లోపు ఇంకొక బాంబు పేల్చాడు. నేను కాపీ చేసి ఇంకొక హార్డ్ డిస్క్లో ఉన్నా, 1 TBయో 2 TBయో ఉందట దాని కెపాసిటీ, దాంట్లో రికార్డ్ చేసి పెట్టాను అని ఫోన్ చేసి బెదిరించి మరీ చెప్పాడు. కానీ వీడియోలు కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. ఎవరైతే తనకు అడ్డం తిరిగి ఇది లీక్ చేయబోతున్నాను, నీ ఎంత తోస్తానని చెప్పారో అప్పుడు సడన్గా ఏం చేస్తాడు, వాడు ఒక వీడియో తీస్తాడు. ఆ వీడియో ఏంటి, ఉరేసుకుని ఫ్యాన్కి నేను వెళ్ళిపోతున్నాను కాసేపట్లో, లెటర్ అయితే రాసి పెట్టాను, నువ్వే నా చావుకు కారణం అని రాసి పెట్టాను, వెళ్ళిపోతాను నువ్వు కూడా జైలుకి అని చెప్పి బెదిరిస్తాడు. వెంటనే ఆమె సరే నేను ఎవరికి చెప్పను అని చెప్పి చదువు. అలాంటి నాటకాలు కూడా వాడు పెద్ద ఆరితేరిన వాడు అనమాట. ఇక ఈ లావణ్య విషయంలోకి వచ్చేసరికి సస్పీషియస్ క్యారెక్టర్ లాగానే ఉంది. ఆవిడ మరీ అనుకున్నంత శుద్ధపోస అయితే కాదనిపించింది. ఎందుకంటే మనం కూడా కొన్ని వీడియోలు, కొన్ని ఆడియో రికార్డ్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఈవిడ ఏదో బేరాల దగ్గర కుదరక బయటకు వచ్చేసి ఈ వ్యవహారం తను నడిపిస్తుందేమో అన్న అనుమానం వచ్చింది. కానీ ఆడవాళ్ళ పట్ల అపారమైన అభిమానం ఉంది నాకు. ఎవరిని మనం ఉత్తిన అనాల్సిన అవసరం లేదు. రాజతరుణ విషయం అప్పుడు కూడా ఎంతో కొంత ఆవిడని కొంతమంది అనుమానించారు. ఏంటంటే ఇవి కావాలనే డబ్బుల కోసమే చేస్తుందేమో అన్నట్టుగా. ఎప్పుడైతే ఈ విదేశాలు వెళ్ళి మెడిసిన్ డ్రగ్స్ తీసుకొచ్చి ట్రైన్ ద్వారా ప్రయాణించి వేరే వాళ్ళకి అమ్మించి, అమ్మాయిలతో వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు, అమ్మించి చేస్తున్నప్పుడు మరి ఈ క్యారెక్టర్ని ఎలాగ మనం సింపథెటిక్గా చూడాలనే ఒక అనుమానం కూడా వస్తుంది. కాకపోతే మనం అంటూ ఉంటాం, ముఖ్యంగా ఈ వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు, లేకపోతే ఫెమినిజాన్ని ఇష్టపడేవాళ్ళు, మనలాంటి వాళ్ళు అందరూ ఏమంటారంటే ప్రతి ఆడదాని పతనం వెనక ఒక మగాడు తాలూకు దుశ్చర్య ఉంటుంది అని చెప్పి. బహుశా లావణ్య కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే కావచ్చు. ఆవిడ ఎంతగా తెగించడానికో, లేకపోతే ఇంతలాగా దిగజారడానికో బహుశా మళ్ళీ ఎవడో మగాడు ఈవిని ఇలాగా మార్చే కార్యక్రమం చేసి ఉండొచ్చు అనేది కొంతవరకు మనం నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, కేవలం ఒకళ్ళ మీద మాత్రమే మనం ఏకపక్షంగా అంటే బయాస్గా మాట్లాడటం సభ్యత కాదు కనుక ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు రెండో కోణం నుంచి కూడా మనం కొంచెం ఆలోచించాలి కనుక అందుకనే ఈ ప్రస్తావన చేశాను. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇంత విచ్చలవిడితనం సమాజంలో ఎందుకు పేరుకుపోతుంది? ఈ మస్తాన్ సాయి లాంటి వాడు, లేకపోతే శేఖర్ భాష, బత్తుల ప్రభాకర్ లాంటి నీచమైన వాళ్ళు అంటే ఆఫ్కోర్స్ వాళ్ళు మన మీద కేసు పెట్టినా సరే మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తల్లో ఉన్నవాళ్ళు కనుక. సో ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇంత దందా చేస్తున్నారు? నిర్భీతిగా ఎన్ని చట్టాలు వస్తున్నాయి, పోస్కో వచ్చింది, అలాగే ఫాస్ట్ ట్రాక్ కేసులు కోర్టులు వస్తున్నాయి, ఎక్కడికక్కడ శిక్ష దిశ అంటున్నారు, ప్రక్క రాష్ట్రంలో అయితే షీ టీమ్స్ అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా శిక్షలు భయంకరంగా ఉంటాయని తెలిసినా కూడా ప్రతి సంఘటన జరిగిన తర్వాత జనాలు బయటకు రావటం, జిందాబాదులు చెప్పటం, వాడికి కఠిన శిక్ష పడాలండి, వాడికి తగిన శిక్షణ పడాలండి అని కొందరు, మా చేతికి ఇవ్వండి సార్ వాడిని చంపేస్తామని కొందరు, ఇలా రకరకాల మాట. అంతే, ఆ సీన్ కట్ చేస్తే మళ్ళీ సైలెన్స్. ఇలాంటి వాళ్ళు మళ్ళీ రంగంలోకి దిగుతారు. ఎందువల్ల అనే దాని గురించి కూడా నేను కొంతమంది మానసిక నిపుణుల్ని, సైకాలజిస్ట్ను యాజ్ వెల్ యాజ్ సైక్రియాటిస్టులను కూడా కన్సల్ట్ చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసింది, లేకపోతే మనం కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, పేరెంటల్ గైడెన్స్ అనేది టోటల్గా పోయింది అసలు. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళ పాలన చూడాలి. ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకున్నారంటే, చదువుకుంటానికి డబ్బులు ఇస్తున్నాను, కావాల్సిన ఫుడ్ పెడుతున్నాను, పిజ్జాలు ఆర్డర్ ఇస్తే డబ్బులు కడుతున్నాను, దట్స్ ఆల్ అనే స్థాయికి వచ్చేసారు పేరెంట్స్. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాని మీద టోటల్ అజమాయిష్ అనేది పేరెంట్స్కి లేకుండా పోయింది. పోనీ కట్ చేస్తే స్కూల్ కానీ కాలేజీలో కానీ, ఎందుకు స్కూల్ అంటున్నానంటే స్కూల్ దశ నుంచే ఆ మధ్య 2 అమ్మాయిలు ట్రైన్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళిపోయి ఎందుకు వచ్చారంటే, మేము ప్రేమించాము, వాళ్ళు మా ఇంట్లో అమానం లోపులు 14 సంవత్సరాలు 9th క్లాస్ అమ్మాయిలు. అంటే స్కూల్ లెవెల్లో కూడా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు సో కౌన్సిలింగ్, టీచర్ స్టూడెంట్ రిలేషన్, అట్లీస్ట్ పేరెంట్ రిలేషన్ మనకి రావాలి, బట్ లేదు. అది విలాసవంతమైన జీవితానికి బిడ్డలు అలవాటు పడిపోవటం అనేది కూడా ఒక ఎలా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అంటే, మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కావాలంటే అది ఇచ్చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో బాగా లావిష్ ఫ్యామిలీస్లో లక్షల్లో పాకెట్ మనీ ఇస్తుంటారు మంత్లీ. ఎందుకంటే మా బిడ్డలు
కష్టపడకుండా చాలా జీవితాన్ని లగ్జరియస్ జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో కానీ ఆ ఇచ్చే ₹1,00,000 ఎలా ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద మళ్ళీ అజమాయిషీ లేకుండా పోవటం కూడా ఇంకోటి ఉంది. ఇక క్లబ్బులకి వెళ్ళటం అనేది సర్వసాధారణం, పబ్బులకి వెళ్ళటం అనేది ఆ తర్వాత వరకు పరిణామం. ఈ రెండింటిని కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాగని పబ్బులకు పర్మిషన్లు ఇచ్చే దాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంది. ఎక్కడ ఏ ప్రాంతాల్లో పబ్బులు ప్రతి మాసంలో ఏదో ఒక వార్త మనం చదువుతున్నాం, పబ్లో పలానా క్లబ్లో డ్రగ్స్ దొరికినాయి. ఎంత జరిగినా కూడా ఎందుకు మళ్ళీ ఈ పబ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు అనే ఒక దాని చూడ ఇబ్బడి ముబ్బిడిగా పెరిగిపోతున్న పబ్ కల్చర్ కూడా దీనికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. మెల్లగా చిన్న వాటికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ అలవాటుని వ్యసనంగా మార్చుకొని అడిక్షన్ అయిపోయి ఇక అది లేనిది బ్రతకలేమో అనేది. ఆ మధ్య ఒక వీడియో చూస్తే గుండె చెలించిపోయింది అనమాట. ఒక ఆడబిడ్డ సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి పేరెంట్స్ పోలీసులకి కంప్లైంట్ చేసి పోలీసులను పిలిపించి పోలీసులకి అప్పచెంపిస్తారు. మీరు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు, ఏం చేయండి. పోలీసులు చేతులు తీశారు. ఆ అమ్మాయి కాళ్ళతో తన్నేస్తుంది పోలీసుల్ని, పేరెంట్స్ని తన్నేస్తుంది. నాకు అర్జెంటుగా కావాలని అన్నట్టుగా. అంటే అంత ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇది ఇంటర్మీడియట్ స్థాయిలోనే 17 సంవత్సరాల బిడ్డలు, ఇంకా పూర్తిగా సమాజాన్ని చదవని బిడ్డలే ఆ విధంగా తయారైపోతున్నారు. ఇక ఓ తరహా సోషల్ మీడియాలో వీ డోంట్ బ్లేమ్ ఆల్ ది సోషల్ మీడియా చాలా సందర్భాల్లో సెన్సిటైజ్ చేస్తుంది ప్రజల్ని, అప్రమత్తం చేయడానికి. కొన్ని సందర్భాల్లో సెన్సేషనలైజ్ చేయటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని ఒక తరహా తాలూకు వెబ్సైట్స్లో కొన్ని పోర్న్ కంటెంట్ అనేది రావటం, అది యాక్సెసిబిలిటీ ఎక్కువ పెరిగిపోయిన తర్వాత ప్రైవసీ పేరుతో ఇంట్లో డోర్ వేసుకుని ఇవన్నీ చూడటం వల్ల చూసిన దాన్ని చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని పడటం వల్ల కూడా అలాగ తయారవుతున్నారు అని చెప్పి ఈ సైకియాట్రిస్టులు చెప్తున్నారు. నిజమే కదా, అది చాలా చాలా ఎక్కువ కంటెంట్ మనం కళ్ళ ముందు కనపడుతుంది. మన కళ్ళ ముందే ప్రమాదాలకు దారితీసే అంశాలు ఉన్నప్పుడు వాళ్ళని మనం ఆపగలగమా అనేది. ఇంకా ఏది పడితే బళ్ళు ఇవ్వటం, బిఎండబ్ల్యూలో లేకపోతే పెద్ద బళ్ళు ఇస్తే నా కొడుకుని చాలా లావిష్గా పెంచుతున్నాను అని చెప్పుకోవటం, ఇవన్నీ ఆ బిడ్డల్ని లెక్కలేనితనాన్ని లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి దారితీస్తున్నాయి అనేది మన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు మాత్రం. ఏం చేయాలైతే చెప్పుకున్నప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా, అంటే పేరెంట్స్లో ఇద్దరు ఉద్యోగులైనా లేకపోతే ఇది అన్నీ ఈ మిడిల్ క్లాసు లేకపోతే బిలో మిడిల్ క్లాస్ వాటిలోనే జరగట్లేదు, హై క్లాస్ వాటిలో కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఖర్చు పెట్టే శక్తి ఉంటుంది. అలాంటి చోట పేరెంటల్ గైడెన్స్ అనేది వాట్ ఐ మీన్ ఈజ్ అప్పుడప్పుడు కొంత సమయాన్ని అయినా బిడ్డలతో గడపాలి. ఆ బిడ్డలని వీకెండ్స్లో సినిమా తీసుకెళ్ళటం, లేకపోతే వీకెండ్స్లో పార్కులకు వెళ్ళటం, ఇలాంటి అవగేషన్ కనుక ఉంటే వాళ్ళు అదర్ దాన్ దిస్ వెళ్ళటానికి ఎక్కువ ఛాన్సులు ఉండవు అనేది ఒక తాలూకు రెమెడీగా మనం ఆలోచించవచ్చు. డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వడం వేరు, మనం డబ్బులు ఇవ్వడం వేరు. మనం డబ్బులు ఇచ్చేస్తే బాబు దొంగతనంగా డాడీ జేబులోంచో లేకపోతే వాళ్ళ వ్యాలెట్లోంచో తీసుకోకుండా ఉంటాడు అని కొంతమంది అనుకొని ముందుగానే ఇచ్చేస్తున్నాం కదా అని భావన కొంతమంది అవుతుంది. కానీ అది ఎలా ఖర్చు పెడుతున్నాడు. బాబు ఇంటికి వచ్చిన తర్వాత తూరుకుంటూ వచ్చాడా, వాల్పోతూ వచ్చాడా, నిద్రపోతున్నాను అంటున్నాడా, లేకపోతే వాటిలో ఉన్న వ్యత్యాసాన్ని అప్పుడప్పుడైనా కొంచెం కన్నేసి చూడాల్సిన పరిస్థితి మనం వేద్దాం. ఇక ప్రతి స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో కౌన్సిలర్స్ని పెట్టాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ సైకాలజీ నుంచి సంవత్సరాలకు 1000 మంది బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నట్టుగా పెట్టి స్కూల్స్లో లేకపోతే కాలేజీల్లో కనుక కౌన్సిలర్స్ని కనుక పెడితే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళను మార్చే క్రమంలో వాళ్ళు సఫలీకృతం అవుతారని చెప్పి మనం అనుకోవాలి. కౌన్సిలింగ్ సెంటర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అట్ ఎవ్రీ స్టేజ్. స్కూల్ లెవెల్ అంతే. ఎందుకంటే స్కూల్ లెవెల్లో అది వినకూడని కొన్ని సంఘటనలు విన్న తర్వాత ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి, అంటే ఫోన్లు వచ్చేసినాయి ఇప్పుడు, కొంతకాలం క్రితం మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళిపోయి, ఇంటర్నెట్ సెంటర్లో అప్పట్లో ఉండేదంటే గంటకు ₹20, గంటకు ₹20 అని ఏదో ఇచ్చేది. ఒక ₹40 ఇచ్చేసి ఇద్దరు అమ్మాయి వెళ్ళి కూర్చొని పక్కనే కూర్చొని అప్లికేషన్ డౌన్లోడ్ అని చెప్పి చక్కని పోర్న్ సైట్ ఓపెన్ చేసుకుని చూసుకునేది. ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కడ చూస్తున్నా కనిపెట్టేస్తున్నారు కనుక ఇంటర్నెట్ సెంటర్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కనుక అని చూడటం మొదలుపెట్టారు. కానీ ఇంకొక నీచుడు ఏం చేశాడు, ఇలాంటి వాటికి యాక్సెస్ కల్పించి వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం ప్రేరణ పొంది వాళ్ళు కూడా
ఆ చేష్టలకి దిగుతారు కదా, అవన్నీ రికార్డ్ చేసి మళ్ళీ వాటిని అమ్ముకునేది. చూడండి ఎంత విషయ సర్కిల్ ఇదే చెప్పి. అలాంటి దృశ్యాలు కూడా మేము సంఘటనలు కూడా మనం చూస్తున్నాం కనుక వీటినన్నిటి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా అప్రమత్తత అనేది తస్మాత్ పేరెంట్స్ ముఖ్యంగా. నేను ఈ దీనికి తమ్మునేలుగా పెద్దలకు మాత్రమే అని పెడదాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పెద్దలకు మాత్రమే పెట్టగానే దీంట్లో ఏదో ఇంకా సెన్సారబుల్ ఐటమ్ ఉందనుకుని చిన్నవాళ్ళు ఎక్కువ చూస్తాను భయం వేసి అలా పెట్టలేదు. కానీ వేరే తమ్మునేలు పెట్టాలనుకుంటున్నాను. సో ఇది కసాయి లాంటి సాయి, సైకో లాంటి సాయి గురించి ఒక కథ. దాంట్లో మిళితమైపోయిన లావణ్య తాలూకు వ్యధ, అలాగే శేఖర్ భాష లేకపోతే బత్తుల ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా చేతులు వేసి ఈ దందాన్ని జరిపిస్తున్న ఒక దృశ్యాలకు సంబంధించి చాలా బాధపడి ఈ వీడియోని చేశాను. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆశిస్తూ నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.